యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు నా శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాది దేవుడు తన కృపాతిశయములను నీకు చూపుతూ తన కనుపాపను ఒకడు కాపాడునట్లుగా నిన్ను కాపాడునుగాక, నిన్ను రక్షించునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, గత కొన్ని దినముల నుండి దేవుని వాగ్దానమును మీకు అందించలేకపోయినందుకు చింతిస్తూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను. అందుకు కారణాలు ఏమిటో మీకు చివర్లో తెలియచేస్తాను. నేటి దినము ఆ సృష్టికర్త అయిన దేవుడు మనకు బయలుపరిచిన వాగ్దానము, నేను నీ ఎడల నా కృపను నా సత్యమును చూపుట మానను. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ వాగ్దాన వాక్యమును దేవుని దాసుడైన అబ్రహాము యొద్ద పనిచేస్తున్న ఎలియాజరు ఈ మాట చెప్పడం జరిగింది. ఆదికాండము 24వ అధ్యాయము 26వ వచనము నుండి 27వ వచనం వరకు మనం చూస్తే, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఆమెన్. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి మనము ఆరాధించే దేవుడు. ఆయన మనకు తోడై ఉన్నాడు అని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనము. నేను నీ ఎడల నా కృపను నా సత్యమును చూపుట మానను అని చెప్పిన మాట ఎలియాజరు గారు తెలియచేశారు. అంటే అబ్రహామును దేవుడు పిలిచిన నాట నుంచి ఎలియాజరు గారు ఈ మాట చెప్పే వరకు, అటు తరువాత కూడా అబ్రహాము జీవించిన కాలమంతా దేవాది దేవుడు తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఈరోజు ఈ వాగ్దానము నీకు బయలుపరచబడి ఉంది అంటే, నీవు యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించిన నాట నుండి నేటి వరకు కూడా ఆ దేవుడు నీ పట్ల తన కృపను, నీ ఎడల తన సత్యమును చూపుట మానకుండా నీకు సహాయము చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనము ఆరాధించే దేవుడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ 24వ అధ్యాయము 10వ వచనము నుంచి 27వ వచనం వరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. అబ్రహాము పెదదాసుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని మనము ఈ మాట గ్రహించవచ్చు. అతడు ప్రార్థనాపూర్వకంగా దైవ నడిపింపుకు ప్రాధాన్యతనిచ్చువాడు. దేవుని ఎడల తనకున్న భక్తి విశ్వాసాలు ఈ మాటను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నాయి. అబ్రహాము దాసుడు నీళ్ళ బావి యొద్ద మోకరించి దేవుని ప్రార్థించడములో అబ్రహాము గారి యొక్క ప్రార్థన ప్రభావము అతనికి అలవరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఎలియాజరు ప్రార్థన చేసి, ఎవరు నాకు త్రాగుటకు నీళ్ళిచ్చి నా ఒంటెలకు నీరు తోడిపోయుటకు ఇష్టపడునో ఆ స్త్రీయే నా యజమానునికి భార్య అవుతుంది అని ఒక సూచన ఏర్పరచుకొని దేవుని యందు విశ్వాసముతో కనిపెట్టి దైవ చిత్తము సరైన రీతిగా అతడు గుర్తించాడు. ఒక సంబంధం కొరకు ఎలియాజరు బయలుదేరినప్పుడు దేవుని స్తుతిస్తూ ఈ మాట అంటాడు, నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అంటాడు. ఎంత గొప్ప మాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అతడు సంబంధం కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు కనపడే స్త్రీ రిబ్కా అని మనకు తెలుసు. అయితే రిబ్కా ఒంటెలకు సైతము నీళ్లు చేది పోయిటలో ఆమెలో గల సేవా సౌందర్యమును దేవుడు బయలుపరిచి ఎలియాజరుకు సూచన చేశాడు. దప్పిగొన్న 10 ఒంటెలకు నీళ్లు చేదిపోయుట అంటే సాధారణమైన విషయం కాదండి. అంత శ్రమపడుటకు, తనకు తెలియని వారికి సహాయపడుటకు
ఎవరు ముందుకు రారు ఈ లోకంలో. తెలియని వారికి సహాయం చేయడం అంటే చాలా కష్టము. కానీ ఈ రెబెకా తనకు తెలియని వారికి కూడా సహాయపడడానికి ముందుకు వచ్చింది. అది గుర్తించిన అబ్రహాము దాసుడు దేవుని సన్నిధిలో మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తను వచ్చిన పనిని సఫలపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లించాడండి. ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానములో నీవు నేను గమనించవలసినది ఏంటంటే, సేవా దృక్పథము కలిగిన సేవకులను, సేవకురాళ్లను గుర్తించి వారి కొరకు ప్రార్థన చేయడము చాలా ప్రాముఖ్యము. అది మీరు చేస్తూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా వారి అవసరతలు, వారి అక్కరలు, సేవలో ఏమి అవసరమై ఉన్నవో వాటి కొరకు కూడా ప్రార్థించబద్ధులమై ఉన్నాం. ఈ మాట చెబుతూ ఉన్నప్పుడు ఒక సాక్ష్యం మీకు చెప్పాలి. గత ఆదివారం నాడు నా మొబైల్ నా జేబులో నుంచి పడిపోయిందో లేక ఎవరైనా దానిని తీసేసుకున్నారో తెలియకుండానే ఆ సెల్ పోయింది. బస్సు దిగిన తర్వాత చూసుకుంటే నా జేబులో సెల్ ఫోన్ లేదు. ఆ రోజు చాలా బాధపడ్డ తర్వాత నేను నా ప్రియ ఆత్మీయ కుమార్తె శైన్యమ్మ, తన భర్త జాషువా ఒక మెసేజ్ పెట్టానమ్మా, ఇలా మొబైల్ పోయింది, అది ఎవరికైనా దొరికింటే వారు మంచి మనసుతో దాన్ని నాకు మరలా ఇచ్చినట్లుగా ప్రార్థన చేయమన్నప్పుడు ఆ బిడ్డ దాతృత్వము చూపించి ఒక దాసునిగా నన్ను గుర్తించి తన తల్లితో, తన అక్కగారితో చెప్పి ఒక క్రొత్త మొబైల్ కొనడానికి సహకరించింది. బైబిల్లో పౌలు అంటాడు, ఆ సహకారుల పేరులు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి అంటాడు. ఆమెన్. గనుక పరిమళ గారు, వారి పెద్ద కుమార్తె, అల్లుడు, వారు నన్ను గౌరవించి నాకు చేసిన సహాయమునకు నేను వారికి వందనాలు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. వీరు మాత్రమే కాదు, గతములో కూడా ప్రస్తుతము కూడా నన్ను ప్రేమిస్తూ నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మాచర్ల కిరణ్ గారు, సుధారాణిని బట్టి, శ్రీహరి నాయక్ భాగ్యశ్రీ గారులను బట్టి, పరంజ్యోతి గారిని బట్టి, ఇంకా మాకు కనపడకుండానే కానుకలు పంపిస్తూ మమ్మను ప్రోత్సహిస్తున్నటువంటి వారందరిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దూరదేశాలలో ఉన్న మమ్మను అభిమానిస్తూ గౌరవిస్తున్నారు. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, తనకు తెలియని వారికి సహాయపడుటకు ఎవరు ముందుకు రాని లోకములో ఈ రెబెకా సహాయము చేసింది. ఒంటెలకు సైతము నీళ్లు చేది పోయిటలో ఆమెలో గల సేవా సౌందర్యము దేవుడు బయలుపరిచిన విశేషం. అది 10 ఒంటెలకు నీళ్లు చేది పోయడము ఒక స్త్రీ అంటే సాధారణమైన విషయం కాదు. సేవలో ఉన్న సేవకునికి సహాయము చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ప్రేమ కలిగిన వారు మాత్రమే చేయగలరు. ఆ ప్రేమ మీలో నేను చూశాను. ఆ దేవుడు మీ ప్రేమను బట్టి నేను నీ ఎడల నా కృపను, నా సత్యమును చూపుట మానను అన్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుని కృప, దేవుని కాపుదల నిత్యము నీకు, నీ కుటుంబానికి, నీ యొక్క దాతృత్వం మనకు సదా తోడే ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, మీకు వందనాలు. ఈ దినం మరొక వాగ్దానం మాకిచ్చి గత కొన్ని దినములు నాయనా మీ దాసుని పరిస్థితిని గుర్తించిన మీరు మాకు సహకరించడానికి, సహాయం చేయడానికి మీరు బిడ్డలను కొందరిని వాడుకున్నారు. గతములో కూడా నాయన వాడుకున్నారు. వారు వాడబడిన విధానమును బట్టి వారి బిడ్డలను మీరు దీవిస్తున్నారు, వారి అవసరతలు తీరుస్తున్నారు. ఈరోజు కూడా మీ దాసునిగా నన్ను ప్రేమించి నాయన ఒక క్రొత్త సెల్ ఫోన్ కొనడానికి నాకు సహకరించి సహాయం చేసిన బిడ్డలను నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి ప్రతి అవసరత కొరత తీర్చుమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ వాగ్దానం పొందిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సహవాసము సదా నీకు తోడై ఉండునుగాక. ఆమెన్.